హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ చలికాలంలో చాలామందికి మొహం పగులుతది, ఒళ్ళు పగులుతది, పెదవులు పగులుతాయి, కాళ్ళు పగులుతాయి. కాళ్ళు పగిలి అందులో నుంచి బ్లడ్ కూడా వస్తుంది. చాలామంది నడవలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటికి నేను ఒకటి ఇంట్లో తయారు చేశాను క్రీము. ఎలా తయారు చేశానో చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేయొచ్చు. మస్టర్డ్ ఆయిల్ కానీ, కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ తీసుకోండి. డబుల్ బాయిల్ పర్వాలేదు. లేకపోతే సిమ్‌లో పెట్టి స్టవ్ మీద కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి. తర్వాత మనం క్యాండిల్స్ వాడతాం కదా ఇంట్లో. ఆ క్యాండిల్స్‌లో చిన్నదైతే పర్వాలేదు మొత్తం. అదే పెద్దదైతే కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆ బాయిల్ అయ్యే ఆయిల్‌లో ఈ క్యాండిల్ వేయండి. వేసిన తర్వాత దాంట్లో దారాలు తీసేయండి. తీసిన తర్వాత బాగా కరిగేదాకా ఉంచండి. తర్వాత ఈ ఒక స్పూన్ వాజ్‌లైన్ వేయండి. ఈవెన్ టాబ్లెట్ ఉంటుంది కదా క్యాప్సిల్, అది కూడా పిండండి. పిండేసి మంచిగా కలపండి. కింద దించేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు ఒక బాక్స్‌లోకి తీసి పెట్టుకోండి. తీసి పెట్టిన తర్వాత చూడండి, ఇలా పగిలిన వాటి మీద ఇలా పెట్టండి. అది తగ్గేదాకా రోజు పెట్టండి. మంచిగా రుద్దండి. రుద్ది బాగా ఇంకిపోతుంది. మొత్తం ఇంకిపోయిన తర్వాత కాసేపు అలా వదిలేసేయండి. మామూలుగా మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. ఏమి అంటదనమాట. ఇది తగ్గేదాకా రోజు డైలీ వాడండి. చాలా బావుంటుంది. పెయిన్‌కు తగ్గుతుంది. బ్లడ్ కూడా రావడం ఆగిపోతుందనమాట. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.